నమస్తే మామ. ఇదైతే మనం అయితే ఒకనైతే చంపేస్తారు మామ. వీళ్ళని కొట్టి ఎట్లయినా సరే రివెంజ్ తీర్చుకుంటాం మామ. ఈరోజు మా వాడిని చంపి దింగుతారా ఈడైతే. ఈయన కొడుకుకి అయితే కొంచెం డ్యామేజ్ కొట్టాం మామ. ఈ లంచా కొడుకు అయితే ఫుల్ డ్యామేజ్ కొట్టినాడు. ఇక్కడ ఒక నిమిషం ఉండి ఇక్కడ మెడికేట్ వేసుకుందాం అమ్మ, ఎందుకంటే హెల్త్ అయితే పోతుంది. మనకు చంపి దింగుతాడు వాడు వస్తే. మొత్తం టీం అంతా ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉన్నామా. సిద్ధు ప్రో ప్లేయర్ పోయాడు, ముందు వేయాడు మామ. ఇదైతే ఒకటి సాడు ఈ లంచా కొడుకు నిలబడుకొని ఫోన్ మాట్లాడుకుంటున్నాడు. ఆఫ్లైన్ లంచా కొడుకు ఇంకైతే ఉంటా పొట్టు దిగినాము. కింద మన సిద్ధు బాయ్ ఏం చేశాడు అర్థం కావడంలే. వీని దగ్గరికి అయితే ఎవడో రొటేట్ కొడదామని చూసాడు మామ. వీని కాడికి అయితే ఎవరు రావడం లే కాబట్టి వీని వదిలి దిగినారు మామ. టీమ్మేట్ అని కూడా పట్టించుకోవడం లేదు లంచా కొడుకు కదా. వాడు వస్తాడు ఆ టీమ్మేట్ కాపాడుకోవడానికి. వాడు పైకి రావాలా అడిగిపోయి వాడేసి దింగి వాడు కొట్టి దిగుతాం. వాడు ఇచ్చినాడు, నేను పోతున్నాను వీనికి పడే లంచా కొడుకు ఒరే వేసుకొని. ఇప్పుడైతే వీళ్ళు కొట్టి దింగుతాం మామ. వీనికైతే డ్యామేజ్ బాగా పడింది, డౌన్ అయిపోయాను లంచా కొడుకు. ఇంకా ఇద్దరు ఉంటారు మామ. వీళ్ళు ఫుల్ కిల్ కొట్టి దింగుతా. వాడు లంచా కొడుకు వన్ టీమ్మేట్ మీద పెట్టుకున్నాడు మామ. అది ఎర్రి పూక లంచా కొడుకు మాత్రం ఏం టీమ్మేట్ దొరికినారా నైనా నీకు. ఇలా కొడుకు మీనికి వస్తాడు. ఈ లంచా కొడుకు అయితే ఇట్లా కొట్టి దింగాలి మామ. ఇప్పుడు వీళ్ళు కొట్టి దింగితే ఇది టీం అయిపోతుంది. ఈ లంచా కొడుకు అయితే ఎట్ట కొట్ట బేసి దింగుతాయి. ఈ లంచా కొడుకు అయితే పడింది మామ ఏటో.